వెల్కమ్ టు మన టీవీ. పాల్గామ్ టెర్రర్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. యావత్ ప్రపంచవ్యాప్తంగా భారత్కు వెన్నంటి ఉన్నటువంటి అంశం అందరికీ తెలిసే. పాకిస్తాన్ కుట్రలు కుతంత్రాలను ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి ఆలోచనలో భారత ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది. ఒక పక్క హిందూ నదీ జలాల ట్రీటీని అబియన్స్లో పెట్టడంతో పాటు సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేయడం, ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ కుట్రకోణాన్ని అంతర్జాతీయ కమ్యూనిటీలో ఎత్తి చూపేందుకు భారత్ అన్ని ఆధారాలను సంపన్నమైనటువంటి దేశాలు అమెరికా, బ్రిటన్ మరియు ఇతర దేశాలకు ఈ అంశాలను చేరవేయడం జరిగింది. ఒక్కసారిగా పాకిస్తాన్ చేసినటువంటి కుట్రలపై ఆధారాలతో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా మద్దతు సంతరించుకుంది. ఇప్పుడు పశ్చిమాసియాలో ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి, పాకిస్తాన్ భారతదేశం మధ్య ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి వాతావరణాలు ఆసన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది. దొంగ దెబ్బగా భారత ఆయుపట్టు అయినటువంటి కశ్మీర్లో టూరిస్టులపై జరిగినటువంటి దాడిని భారత ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది. ఎలాంటి చర్యకైనా తాము సంసిద్ధంగా ఉంటామనేటటువంటి సంకేతాన్ని పాకిస్తాన్కు డైరెక్ట్గా భారతదేశం ఇచ్చినటువంటి దర్మిలాలో పశ్చిమాసియా దేశాలలో ఒక రకమైనటువంటి సమీకరణలు కొనసాగుతున్నాయి. ఎవరు ఎవరంట అనేటటువంటి అంశానికంటే కూడా భారత్కు అత్యధిక దేశాల సపోర్ట్ అనేటటువంటి వచ్చే అవకాశం ఉంది. అసలు కశ్మీర్లో ఈ చిచ్చు రగడలానికి కారణం ఏంటి? దాన్ని డైరెక్ట్గా కార్గిల్ వార్లో పాల్గొన్నటువంటి లెఫ్టినెంట్ కర్నల్ కేవిఎన్ పరమేశ్వర్ గారు ఈరోజు మన టీవీ ఎక్స్క్లూసివ్ గెస్ట్గా ఉన్నారు. పరమేశ్వర్ గారు, వెల్కమ్ టు. నమస్కారం శ్రీశైలం గారు. జరిగినటువంటి సంఘటన చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. అవునండి. టూరిస్టుల పైన జరిగినటువంటి దాడిని భారత ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది. మీరు కశ్మీర్తో పాటు ఇతర ప్రాంతాలలో అంటే యుద్ధ సమయాలలో కూడా పనిచేశారు. ఏంటి మీకున్నటువంటి అప్డేట్స్ ఏంటి? పాల్గాం దాడికి కారణాలు, దానికి ఉన్నటువంటి మోటివ్ ఏంటి, ప్రత్యక్ష పరోక్ష మోటివ్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇవాళ ఐ థింక్ మన హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చింది. మేము ఫెయిల్ అయ్యాము, మేము యాంటిసిపేట్ చేయలేము అని అన్నారండి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. అది మనము అక్నాలెడ్జ్ చేసిన రోజే మనము ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఫ్యూచర్లో జరగకుండా ఎందుకు ఉంటుంది అనేది ఆలోచించవచ్చు. అది అలా పక్కన పెడితే ఇది ఎందుకు జరిగింది అన్నది ఒక అడుగు వెనక్కి వేసి చూసామంటే మీరు 2-3 ఈవెంట్స్ తీసుకోవచ్చు. గత ఏడాదిన్నర అంటే ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ పడిపోయినప్పటి నుంచి, ఆర్ ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ని పడేసినప్పటి నుంచి, వాళ్ళ ఆర్మీ పడేసినప్పటి నుంచి అని మాట్లాడుకుంటే ఇంటర్నల్ ఇన్స్టెబిలిటీ చాలా ఘోరంగా నడుస్తుంది. వాళ్ళవి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో లేదు, ఆపర్చునిటీస్ జీరో ఉన్నాయి, ఇండస్ట్రీ అనేది అసలు లేనే లేదు, ఉన్న కాస్త కూడా వాళ్ళది మోకాలు మట్టానే అయిపోయినాయి, ఎకానమీకి ఎటువంటి దిక్కు లేదు, అడుక్కుని తింటున్న తరుణం వచ్చేసింది. ఆ అడుక్కుని తింటున్న వాటిల్లో కూడా వాళ్ళు చైనా దగ్గర నుంచి, యూఎస్ దగ్గర నుంచి వచ్చిన ఫండ్స్లో 75 to 80% ఇండియాని ఎట్లా మట్టి కనిపించాలి, ఇండియా మీద ఎట్లా దాడి చేయాలనే వాటిల్లో, వెపన్ సిస్టమ్స్లోనూ వాటిల్లోనూ పెడుతున్నారు. సో బేసిక్ ఏంటంటే వాళ్ళకి వచ్చే లోన్స్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము, వాళ్ళ మెడికల్ సిస్టమ్స్ కోసము, వాళ్ళ పబ్లిక్ కోసం వాడట్లేదు. సో ఏమవుతుందంటే ప్రపంచం 2 అడుగులు ముందరికి వేస్తుంటే వాళ్ళు 3 అడుగులు వెనక్కి వేస్తున్నారు. అంటే ప్రతి అడుగుతుల్లోనూ వాళ్ళు 3 అడుగులు వెనక్కి వెళ్తున్నారు. సో అలాంటి తరుణంలో వాళ్ళ దేశం మొరాల్, నేషనల్ మొరాల్, ఒక డిఫెన్స్ ఫోర్సెసే కాదు, నేషనల్ మొరాలే అడుగంటిపోయింది. దాని తర్వాత బలూచిస్తాన్తో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎక్కడ పడితే అక్కడ బలూచ్ ఫైటర్స్ వాళ్ళని దారిలో అంబుష్లు చేయడము, చంపడము, పాకిస్తాన్ ఆర్మీని క్యాప్చర్ చేయడము, చాలా దయనీయమైన వీడియోస్ పాకిస్తాన్ సోల్జర్స్ విడుదల చేయడము. దాంతో ఏమైందంటే పాకిస్తాన్ ఆర్మీలో కూడా ఇంటర్నల్ రివోల్ట్ అయ్యే సిచ్యువేషన్ ఒకటి ఏర్పడిందని న్యూస్ ఉంది. బయటికి కన్ఫర్మ్గా రానివ్వరు కానీ, బికాస్ పాకిస్తాన్ ఇస్ ఆర్మీ కంట్రోల్ స్టేట్. బట్ ఏంటంటే చాలా క్లియర్గా తెలుస్తుంది ఏమవుతుందంటే వాళ్ళ ఫోర్సెస్ని పంపిస్తుంటే మేము వెళ్ళము అని జవాబు చెప్పే తరుణం వచ్చింది. దానిలో ఏమైంది, మీరు 4 రోజుల క్రితం చూస్తే ఆసిమ్ మునీర్ బయటకు వచ్చి, జనరల్ ఆసిమ్ మునీర్ వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఒక దేశ సైన్యాధ్యక్షుడిగా ఉండి ఇన్బ్యాలెన్స్గా ఏ పరిస్థితులలో మాట్లాడతారు? మన దేశ అధ్యక్షులు, మన దేశ సైన్యాధ్యక్షులు మీడియాతో ఇంటరాక్ట్ కూడా కాలేరు, కానీ వాళ్ళు
మొత్తం పార్లమెంటును సందేశిస్తూ ఎగ్జిక్యూటివ్స్ను జ్యుడిషియరీని సందేశిస్తూ ఎలా పాసిబిలిటీ అవుతుంది ఉద్దేశం? మా ఫోర్సెస్లో డిసిప్లిన్ ఎట్లా ఉంటుంది అంటే మా గిరి దాటి మేము బిహేవ్ చేయము. మాకు తెలిసింది ఏంటంటే మేము కమిషన్ అయినప్పుడు కూడా ప్రెసిడెంట్స్ కమిషన్ అంటారు. అంటే ప్రెసిడెంట్ సైన్ చేసిన పత్రం వస్తుంది మాకు, నిన్ను రికగ్నైజ్ చేస్తున్నాము ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లా అని. అది వెనక్కి తీసుకునే హక్కు ప్రెసిడెంట్కే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. సో దాన్ని రెస్పెక్ట్ చేసి ఏమంటాం, మేము ప్రెసిడెంట్కి సేవ చేసేవాళ్ళం, మేము ప్రెసిడెంట్ ఆర్డర్స్ని పాలించేవాళ్ళం మేము. అండ్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో మేము ఆ గిరిని దాటకుండా బిహేవ్ చేస్తాం. మా ట్రైనింగ్స్లో, మా మాన్యువల్స్లో, మా సీనియర్ ఆఫీసర్స్ మాకు చెప్పేదానిలో, మేము మా ట్రూప్స్ని అడ్రస్ చేసే దానిలో ఇది మాటిమాటికి మేము ఇన్స్టిల్ చేస్తాం ఈ నేషనల్ డిసిప్లిన్ అనేది. దాంతోపాటు ఏమొస్తుందంటే నేషనల్ క్యారెక్టర్ ఒకటి వచ్చేస్తుంది. ఏంటంటే ఈ నేషనల్ ఫోర్సెస్, దేశాన్ని డిఫెండ్ చేసే ఫోర్సెస్ ఇంత డిసిప్లిన్ ఉంటాయి, ఎటువైనా ఏమైనా కూడా డిసిప్లిన్ దాటవు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతాయి, డిసిప్లిన్ లేకపోవడం అవుతుంది, కానీ దానిలో యాక్షన్ ఎంత సీరియస్గా తీసుకుంటాం అనేది డిఫర్ అవుతుంది. దట్ ఈస్ అవర్ నేషనల్ క్యారెక్టర్ అండి, నేషనల్ కల్చర్ అండ్ నేషనల్ క్యారెక్టర్. నేషనల్ కల్చర్కి వచ్చామంటే ఇండియా హిస్టరీ, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ తీసుకుంటే మనం ఏ దేశం మీద దాడి చేసిన తరుణం ఒక్కసారి కూడా లేదు. యునిక్గా వరల్డ్లో ఇండియా మాత్రమే ఆ హిస్టరీ అండి, ఎవరిది లేదు, అది ఎవరిది లేదు ఆ హిస్టరీ. సో ఇవి మనం ఇట్లా ఉన్నప్పుడు పాకిస్తాన్ కల్చర్ ఏంటి, పాకిస్తాన్ క్యారెక్టర్ ఏంటి అని దాని గురించి మాట్లాడుకోవడం అవసరం లేదు. బట్ ఏంటంటే దీన్ని జింగోయిజం అంటారు, ఆయన చేసిన దాన్ని. గుండెలు బాదుకోవడం, ఏం లేనప్పుడు మేమంతా అని వెనకాల ఏం లేనప్పుడు గుండెలు బాదుకోవడం ఏమవుతుందంటే ఇలాంటివి చేసి కామన్ ఎనిమిని చూపించాడు అనుకోండి ఆయన్ని. పార్లమెంట్ అంటే దేశాన్ని రన్ చేయాల్సిన డెమోక్రటిక్ ఎగ్జిక్యూటివ్. రెండోది ఏంటి, దట్ ఈస్ ఎయిర్ టు పాకిస్తానీ నేషనల్ మొరాల్. దాని తర్వాత ఆర్మ్ ఫోర్సెస్, ఆయన ఆర్మ్ ఫోర్సెస్ చీఫ్గా ఇట్లా మాట్లాడుతున్నారంటే మన కల్చర్ సుపీరియర్, మన రిలీజియన్ సుపీరియర్ అని చూపించుకున్నాడంటే ఒక కామన్ ఎనిమి ఇండియాని చూపించాడు దానిలో, ఆ స్పీచ్లో. మళ్ళీ యునైట్ అవుతారు, లీడ్ చేసి కామన్ ఎనిమిని చేసి లోపల ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి అది దృష్టి మళ్లించడానికి మాత్రం చేసిన స్పీచ్ అది ఆయన చేసింది. ఇతర దేశాలు ఒక దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో సైన్యాధ్యక్షుడు ఎంతవరకు మాట్లాడవచ్చు? కూడదండి. చెప్పాలంటే మనం బలూచిస్తాన్లో ఇన్ని అవుతున్నాయి, మనం ఏమైనా మాట్లాడామా? ఏం మాట్లాడట్లేదు. సరే పాకిస్తాన్ అంటోంది మీరు ఇంటర్ఫియర్ అవుతున్నారు, మీ రా ఏజెంట్స్ ఉన్నారు, ఇది అది అంటున్నారు, కానీ మనం వాటిని డినై చేస్తున్నాం. కానీ మనం వెళ్ళి ఏం మాట్లాడట్లేదు కదా. ఇలా అయింది చూసారా, పాకిస్తాన్లో గొడవ అవుతుంది, మనం యూఎన్లో ఎత్తట్లేదు, వాళ్ళు వెళ్ళి యూఎన్లో ఎత్తుతున్నారు. వైల్ పాకిస్తాన్ కాశ్మీర్స్ యాక్సెషన్ ఈజ్ అ సైన్డ్ ట్రీటీ. అప్పుడు రాజ్యంలో ఉన్నది రాజు సైన్ చేస్తే మనం వెళ్ళి యాక్షన్ తీసుకున్నాము. అందుకే అప్పుడు పాకిస్తాన్ శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ దాకా వచ్చేసారు పాకిస్తాన్ ఫైటర్స్ 1947 వార్లో, 48లో. అప్పటిదాకా మనం యాక్షన్ తీసుకోలేదు, ఎందుకంటే కాశ్మీర్ మన పార్ట్ కాదు. కానీ రాజు ఏ రోజైతే భయపడి లేదు మీ హెల్ప్ కావాలి అన్నారో ఆ రోజు ఫస్ట్ మన సిక్ రెజిమెంట్ ఫోర్సెస్ శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్లో దిగి దాని తర్వాత వెనక్కి తోయడం మొదలెట్టాయి పాకిస్తాన్ని. అప్పటిదాకా మనం ఇంటర్ఫీర్ చేయలేదు, అప్పటిదాకా కాశ్మీర్లోనే ఇంటర్ఫీర్ చేయలేదు, మన రాజ్యం అనుకున్న దానిలోనే ఇంటర్ఫీర్ చేయలేదు, ఎందుకంటే అఫీషియల్గా అది మన పార్ట్ కాదని. సో అది మన కల్చర్. మీరు అడిగిన క్వశ్చన్కి డైరెక్ట్గా ఎస్ ఆర్ నోలో చెప్పాలంటే అసలు ఆయనకి ఏమీ హక్కు లేదండి ఇండియా గురించి మాట్లాడేది. పాల్గొన జరిగినటువంటి సంఘటన, మీరు హిందువా, మీరు ముస్లిమా, మీరు కల్మా చెప్పగలరా, మీకు సునాకులను ఈవెన్ పైన్ టిప్పి చూసి కూడా షూట్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన కార్గిల్ వార్ నుండి ఇప్పటి వరకు భారతదేశం కాశ్మీర్ బేస్గా 7 తీవ్రవాద సంఘటనలు జరిగాయి. వాటన్నిటికంటే కూడా హెన్యూనియమస్ అంటే ఎంత దుర్మార్గమైనటువంటి సంఘటన, దీన్ని అభివర్ణించలేం. ఎట్లా స్పందిస్తారు మీరు? చాలా ఎమోషనల్ పాయింట్ అండి. అంటే ఎస్, అంటే అనడానికి పొలిటికల్ స్టాన్స్ తీసుకోవడానికి మీరు అనొచ్చు, తీవ్రవాదానికి రిలీజియన్ లేదు, జాతి లేదు, కులం లేదు, ఇది లేదు, అది లేదు అని. కానీ ఒక్కసారి ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్స్ అన్ని తీసుకుని చూడండి, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అటాక్స్ అన్నీ జరుగుతున్నాయి చూడండి, మీకే తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. సో ఏమవుతుంది అంటే ఆ వీక్నెస్ ఆఫ్ పీపుల్ అనేదాన్ని ఈ రాడికల్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. నేను ఇప్పటికి కూడా నమ్ముతాను అందరు ముస్లిమ్స్ తీవ్రవాదులు కాదు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అబ్దుల్ హమీద్ లాంటి హీరోస్ మన దేశంలో కూడా పుట్టారు. యూనో ఇప్పటికి కూడా చాలామంది సోల్జర్స్ ఎంతమంది ఉన్నారంటే వాళ్ళకి వాళ్ళు ముందర కనిపించారంటే నుంచి సెల్యూట్ చేస్తాం మేమందరం. అలాంటి వాళ్ళు నా ఫ్రెండ్సే చాలామంది ఆర్మీలో ఉన్నారు, వాళ్ళు కూడా ముస్లిమ్సే, ఎంతో ప్యాషనేట్గా సర్వీస్ చేశారు, ఇన్స్పిరేషన్ పర్సన్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే దట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఒక లైన్ ఆఫ్ థింకింగ్ ఇస్లాంని ఓవర్టేక్ చేసిందండి. ఏంటంటే వాళ్ళ లైన్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే, మా థింకింగ్లో నన్ను అడిగారంటే నీకు నీ జాతి ముఖ్యమా, లేకపోతే నీ దేశం ముఖ్యమా అంటే
అంటే జాతి అంటే మీ రిలీజన్ ముఖ్యమని మీ దేశం ముఖ్యమంటే ఫస్ట్ నాకు నా దేశం వస్తుందండి. దేశాన్ని మనం తల్లితో సమానంగా చెప్తాం. సో నాకు నా తల్లి ముఖ్యం ముందర, దాని తర్వాత నేను ఏ కులంలో ఉన్నాను, దాని తర్వాత ఏ మతంలో ఉన్నాను, దాని తర్వాత ఏ కులంలో ఉన్నాను, ఏ ఇంట్లో ఉన్నాను అన్నది నాకు ఇంపార్టెంట్. సో నాకు దేశం ముఖ్యమని నేను చెప్తాను. కానీ ఇస్లామిక్ రాడికలైజేషన్ ఏ లెవెల్ దాకా తీసుకెళ్ళిందంటే వాళ్ళకి ఇస్లాం ఇంపార్టెంట్ అంటారు. పోనీ ఇస్లాం ఇంపార్టెంట్ అంటున్నారు, కానీ ఇస్లాంలో ఉన్న రైట్ టీచింగ్స్ తీసుకుంటున్నారా మీరు? లేదు. మీకు అవసరమైనవి ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మీరు. ఎందుకు? మీకు ఈజీ వే అవుట్ దొరుకుతుంది. మీకు యూనో దీనిలో మీరు 80% టెర్రరిస్టులు మీరు చూసారంటే, అనలైజ్ చేసి చూసారంటే, వాళ్ళు ఏ పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లోనో జైల్లో ఉండాల్సిన వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఎట్లాగో అక్కడ జైలులో పడి వస్తున్నావు, నీకు ₹1,00,000 ఇస్తాము, 2 లక్షలు ఇస్తాము, వెళ్ళు 2 ఏళ్ళు ఇండియాలో తిరుగు, దొరికినోడిని చంపు, మేము చెప్పినవి చెయ్యి, తిరిగిరా, నీ ఫ్యామిలీతో ఉండొచ్చు, లేకపోతే నువ్వు పోయావంటే 5 లక్షలు ఇస్తాం మీ ఫ్యామిలీకి అంటున్నారు. అది ఆపర్చునిటీగా తీసుకుని వాళ్ళు వస్తున్నారు. దాని తర్వాత వాళ్ళని రాడికలైజ్ చేయడము, వాళ్ళకి డ్రగ్స్కి అలవాటు చేయడము, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయడము జరుగుతుంది. కానీ మనము ఆ టెర్రరిస్ట్ని పట్టుకొని చేసేది ఏం లేదు. ఆ టెర్రరిస్ట్ని ఇచ్చే పైప్ లైన్ని పట్టుకోవాలి మనం. ఆ పైప్ లైన్ని మనం క్లీన్ చేసేంత వరకు ఈ ఒక టెర్రరిస్ట్ని చంపుతారు, ఇంకో 10 మంది వస్తారండి. ఏం బెనిఫిట్ ఉండదు మీకు. సో మనం చంపాల్సింది ఏంటి? వాళ్ళని ఛానలైజ్ చేసేవాళ్ళని, వాళ్ళని ట్రైన్ చేసేవాళ్ళని, వాళ్ళని రాడికలైజ్ చేసేవాళ్ళని. దాని తర్వాత ఈ అటాక్లో కూడా జరిగింది. నేను నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో జరిగితే అదే అన్నాను. ఫస్ట్ మన దేశంలో ఉన్న ద్రోహుల్ని పట్టుకోవాలి. ఆన్ గ్రౌండ్ వర్కర్స్ అంటాము. మీరు స్లీపర్ సెల్సే కాదు, ఆన్ గ్రౌండ్ వర్కర్స్ సివిలియన్స్ పట్టుకుంటారు. మేము ఇప్పుడు నేను రావాలంటే మిమ్మల్ని పట్టుకుంటాను, శ్రీశైలం గారు ఇక్కడ జూబ్లీహిల్స్కి వస్తాను, మీరు నాకు హెల్ప్ చేయండి అంటే, సరే మనకి ఫ్రెండ్షిప్ ఉంది కూడా, ఓకే మీరు రండి, మీరు బండి అక్కడ పెట్టుకోండి, మీరు ఇక్కడికి వెళ్ళాలి, వెళ్ళి రండి అని హెల్ప్ చేస్తారు. దట్ ఈస్ ద గ్రౌండ్ లాజిస్టిక్ హెల్ప్. అక్కడ కూడా జరిగింది. ఎవరో ఒకళ్ళు పట్టుకున్నారు సింపథైజర్ని, టెర్రరిజం సింపథైజర్ని. అలాంటి వాడు అలా వచ్చినప్పుడు, సరే గన్ చూపించి చేశారన్నప్పుడు వాడు వచ్చి ఇంటెలిజెన్స్ కూడా ఇవ్వాలి కదా. ఇట్లా వచ్చి నన్ను గన్ తుపాకి చూపించి నా చేత పని చేయించుకున్నారని చెప్పాలి. ఆ చెప్పే కాన్షియన్స్ వాళ్ళకు వచ్చేంత వరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం చాలా కష్టం అండి. ఆర్టికల్ 370 అబొగేషన్ తర్వాత కశ్మీర్లో ఉన్నటువంటి 22 జిల్లాలలో స్లోగా సోషల్ అండ్ ఎకనామికల్ పొలిటికల్ యాక్టివిటీస్ అనేది కొనసాగుతుంది. వాటిపైన దాడి చేయడమే ఈ పహల్గామ్ అటాక్ యొక్క ముఖ్య ఉద్దేశం అనుకోవచ్చా? వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్, ఎస్ అండి, సర్టన్లీ. అంటే మీరు చూస్తే మనం ఇందాక డిస్కస్ చేసుకుంటున్నాము, సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్ సీజన్లో టూరిజం కాశ్మీర్లోకి ఫ్లో అవుతుంది. అండ్ ఈ పహల్గామ్లో ఎక్కడైతే అటాక్ అయిందో దాన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటారు, మినీ స్విట్జర్లాండ్ అంటారు. సో టూరిజం చాలా మంది వెళ్తారు. నా ఫ్రెండ్స్ అండ్ నా క్లోజ్ ఫ్రెండ్సే ఫొటోస్ పంపించారు. 22లో నేను అక్కడే ఉండే, 23లో నేను అక్కడే ఉండే, వాట్సాప్లో ఫొటోస్ పంపించారు ఈ అటాక్ అయ్యాక. ఎంత దారుణమైన ఇది మాకు కూడా అయ్యి ఉండేది, ఇప్పుడు అనిపిస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది అంటారు. సో టూరిజం ఇండస్ట్రీ మీద అక్కడ లోకల్స్ థ్రైవ్ అవుతారు, ఆపర్చునిటీస్ వస్తున్నాయి. దాని మీద దెబ్బ కొట్టారు, జీవనాడి మీద దెబ్బ కొట్టారు, అక్కడ జీవన ఉపాధి మీద దెబ్బ కొట్టారు. మీరు అక్కడ ల్యాండ్ అయ్యాక, ఇప్పుడు మీరు జమ్మూలో ల్యాండ్ అయ్యారంటే ఐ థింక్ పహల్గామ్ 250 కిలోమీటర్లు 220 కిలోమీటర్లు ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. ఒక 5-6 గంటలు ట్రావెల్. క్యాబ్ తీసుకుంటారు, ఎందుకంటే అక్కడ ఫ్లైట్స్ ఉండవు. సో క్యాబ్ తీసుకుంటారు. టూరిజం ఇండస్ట్రీ క్యాబ్ వాళ్ళకి దెబ్బ పడుతుంది ఇప్పుడు, ఎందుకంటే వెళ్ళడం ఆపేస్తారు. దాని తర్వాత లోకల్ కోసం క్యాబ్ తీసుకుంటారు, వాళ్ళకి దెబ్బ పడుతుంది. దాని తర్వాత అక్కడి నుంచి దల్లేకి వాళ్ళకి వెళ్తారు, షికారాల వాళ్ళు లోన్ తీసుకుని వాళ్ళు షికారాలు తయారు చేసుకుని ఉంటారు, వాళ్ళ మీద దెబ్బ పడుతుంది. లోకల్ పర్చేసెస్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, ఫ్రూట్స్ కొనేవాళ్ళు, డ్రై ఫ్రూట్స్ కొనేవాళ్ళు, షాల్స్ కొనేవాళ్ళు, పష్మీనా కొనేవాళ్ళు, వాళ్ళ ఇండస్ట్రీ మీద దెబ్బ పడుతుంది. వాళ్ళు మెటీరియల్ స్టాకప్ చేసి ఉంటారు, టూరిస్ట్ వస్తారు మనం అమ్ముకుందామని. అంటే గత 25 సంవత్సరాల నుండి కశ్మీర్లో ఎన్నో సంఘటనలు జరిగాయి. పుల్వామా అటాక్ కానీ, దానికి సంబంధించి అమర్నాథ్ యాత్ర పైన 3 సార్లు దాడి జరిగింది. ఒకసారి 36 మంది చనిపోయారు, 22 మంది, ఒకసారి 14 మంది. అప్పుడు లేనటువంటి కశ్మీర్ పీపుల్స్ సపోర్ట్ మొన్న 23 తారీఖు నాడు జరిగినటువంటి సంఘటనకు కశ్మీర్ 22 జిల్లాలలో ప్రజలు ఆ సంఘటనను ఖండించడమే కాకుండా స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఎలాంటి మార్పు అనుకోవచ్చు? అదే మార్పు అండి. అంటే మీరు 370 అనుకోవచ్చు, లేకపోతే ఈ కరెంట్ గవర్నమెంట్ చేసిన చేంజెస్ అనుకోవచ్చు. ఏమైందంటే ఒక రియలైజేషన్ వచ్చింది, తప్పు ఎవడు చేస్తాడు, కరెక్ట్ చేసే ఆపర్చునిటీ లేనివాడు. ఇదివరకు ఆ తరుణం ఉండేది. కాశ్మీరీ పండిట్స్ బయటకు వచ్చేసారు, టెర్రరిస్ట్ వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళకి ఏమీ ఉండేది కాదు. ఉండకపోతే ఏం చేసేవాడు, టెర్రరిస్ట్ వచ్చేవాడు, వాడికి పైసలు ఇచ్చేవాడు, నాకు దారి చూపించండి, దారి చూపించండి. అది వాళ్ళ ఎర్నింగ్. గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయా? లేవు. చదువుకునే ఆపర్చునిటీస్ ఉన్నాయా? లేవు. మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయా? లేవు. ఇంకేమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? లేవు. సో ఏం చేసేవారు, ఖాళీగా కూర్చునేవారు, ఫ్రీగా వచ్చినవి తినేవారు. ఇప్పుడు ఏమైంది, ఆర్టికల్ 370 అబ్రిగేషన్ తోటి పవర్ డీసెంట్రలైజ్ చేసి అందరికీ చేరేటట్టు చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని థ్రైవ్ అయ్యేటట్టు చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ టూరిజం తీసుకొచ్చారు. వాళ్ళని బయట నుంచి తీసుకొచ్చి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ చూపించి, మీరు చదువుకున్నారంటే ఇట్లాంటి ఆపర్చునిటీస్, ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లో చదవచ్చు, ఇలాంటి కంపెనీలో థ్రైవ్ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీ కెరియర్ ఆపర్చునిటీస్ ఇట్లా ఉంటాయి. సో ఎడ్యుకేషనల్ టూరిజం చాలా చేయిస్తున్నాం వాళ్ళ చేత.
దాని తర్వాత మెడికల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాము, జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాము. దాంతో ఏమైందంటే కష్టపడి మేము బతకచ్చు అనే ఒక హోప్ వాళ్ళకి వచ్చింది. అలా జరుగుతున్నప్పుడు సో అలా చేయలేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, చదువు అవ్వలేని వాళ్ళు, లేకపోతే కొంచెం పైసలు లేక వెనక్కి తగ్గిన వాళ్ళు ఏం చేస్తున్నారు, కార్ డ్రైవర్ గాను, ఒక ట్యాక్సీ లోన్ తీసుకుని ట్యాక్సీ లోను, లేకపోతే ఒక చిన్న హౌస్లోనే వాళ్ళు రూమ్స్లో చేసుకుని ఓయో రూమ్స్ లాంటివి చేసుకోవడము, షికారాలు నడిపించుకోవడము, లోకల్ టూర్ గైడ్స్గా ఏదో ఒకటి చేసి కష్టపడి సంపాదించుకుంటున్నారు. ఆ ఆపర్చునిటీస్ ఉన్నంత కాలము వాడు తప్పెందుకు చేస్తాడండి? సో ఆ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని పోయిన 4-5 సంవత్సరాల్లో బాగా తెలియడం మొదలెట్టింది. అది దెబ్బ తగిలిందే అని ఈ బంద్ వచ్చింది, నేను ఇందాక చెప్పిన పాయింట్కి రిలేటెడ్ అండి. మేము కష్టపడి సంపాదించుకుంటే ఎవడో వచ్చి మా కష్టాన్ని కొట్టడం ఏంటి అని ఒక కోపం. మేము ఇప్పుడే దారిలో పడుతున్నాము, మా జీవితాలు దారిలో పడుతున్నాయి, కొంచెం బాగుపడదామని కష్టపడుతున్నాము, ఆ ఆపర్చునిటీస్ కొట్టేస్తున్నారు. దీని మీద యాక్షన్, అందరి మీద కోపం ఉంటుంది వాళ్ళకి, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, లోకల్ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు, వాళ్ళు ఎందుకు మన దాన్ని ఇంటర్ఫియర్ అవుతున్న కోపం వల్ల ఇట్ ఈస్ వన్స్ అగైన్ ఏ కల్చరల్ థింగ్ అండి. ఇంకో కొన్నాళ్ళు పడుతుంది అందరూ కలిసి రావడానికి. టెర్రర్ క్యాంప్స్ను విధ్వంసం చేశామంటని చెప్పి ప్రభుత్వం అధికారికంగా అనధికారికంగా ప్రకటించింది. ఒకవేళ ఇప్పుడు భారత్ యాక్షన్ తీసుకుంటే ఎలాంటి టార్గెట్స్ను రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఆఫ్ ద రికార్డ్ మీరు చెప్పలేని అంశాలు ఉంటే చెప్పొద్దు, చెప్పగలిగిన ఉంటే చెప్పండి. నా ఒపీనియన్ నేను చెప్తానండి. అండ్ ఇట్ ఈస్ సర్టన్లీ అన్ ఆప్షన్ ఆన్ ద టేబుల్. అంటే మనం ఇట్లాంటివి జరిగినప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇట్లాంటివి జరిగినప్పుడు ఒకటి కైనెటిక్ ఆప్షన్స్ అంటాము, ఒకటి నాన్ కైనెటిక్ ఆప్షన్స్ అంటాము. కైనెటిక్ ఆప్షన్స్లో ఏంటంటే ఆల్ మిలిటరీ యాక్షన్స్, అంటే సర్జికల్ స్ట్రైక్స్ అనుకోవచ్చు, ఎయిర్ బై ఎయిర్ అవ్వచ్చు, బై దిస్ థింగ్ అవ్వచ్చు, లేకపోతే మనము మిగతా యాక్షన్స్ డైరెక్ట్ యాక్షన్స్ అనమాట, ఇండస్ వాటర్ ట్రీటీ అవన్నీ. నాన్ కైనెటిక్ యాక్షన్స్ అంటే లాంగ్ టర్మ్లో మనం దౌత్య సంబంధాలు తీసేయడం అవన్నీ వాటిలో వస్తాయి. సో మిలిటరీ ఆప్షన్స్లో మనం తీసుకున్నామంటే మళ్ళీ ఇంకో సర్జికల్ స్ట్రైక్ చేయొచ్చండి, కానీ ఎఫెక్ట్ ఎన్నాళ్ళు ఉంటుంది? ఇన్ మై ఒపీనియన్ అదో అంటే కంటి తుడుపు చర్యను, లేకపోతే ఒక గట్టి దెబ్బనే మీరు పట్టుకుంటే మేము వస్తామని. కానీ ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు, ఒక ట్యాప్కి ఒక పైప్ అటాచ్ చేశారండి, ఆ పైప్ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఆ పైప్ అవుట్లెట్ మీరు ఆపేశారు. ఆపితే ఏమవుతుంది, కొంచెం సేపటి దాకా నీళ్ళు దానిలో నిండుకుంటే ప్రెషర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, పైప్ పేలుతుంది, మళ్ళీ నీళ్ళు రావడం మొదలెడతాయి. మీరు ట్యాప్ కట్టేంత దాకా నీళ్లు ఆగవు. టెర్రరిస్ట్ అనేవాళ్ళు ఈ నీళ్ళ లాంటి వాళ్ళు, ఆ టెర్రర్ క్యాంప్స్ అనేవి ఆ సప్లై లాంటి వాళ్ళు. మీరు ఆ ట్యాప్ కట్టాలి. ఆ ట్యాప్ కట్టే చర్యలు మనం తీసుకోవాలంటే వాళ్ళ లీడర్స్ని చంపడము, వాళ్ళ లీడర్షిప్ని చంపినప్పుడే మొరాల్ దెబ్బతింటుందండి. ఒక క్యాంపుని కూల్చారంటే ఇంకో క్యాంప్ ఉంటుంది, ఇంకో క్యాంపుని కూల్చారంటే ఇంకో క్యాంప్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ గుడ్ యాక్షన్. వెనక్కి వెళ్తారు వాళ్ళు, కానీ ఎంతవరకు వెనక్కి వెళ్తారు? మళ్ళీ చేశారు కదా, వాళ్ళకొట్టి అటాక్ అయ్యి అన్నాళ్ళు అయింది, 3-4 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేశారు. మళ్ళీ ఇంకో 3-4 ఏళ్ళ తర్వాత డూ వీ వాంట్ టు గో త్రూ సచ్ అన్ అటాక్? ఆపగలుగుతామా 100%? చాలా కష్టం. కూర్చుని పార్లమెంట్లలోనూ అసెంబ్లీలో కూర్చుని సైన్యం అక్కడ ఉంది, సైన్యం ఎందుకు ఆపట్లేదు వాళ్ళు రావడం అంటే, మనుషులు అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే, జమ్మూ కాశ్మీర్లో కూడా 250 కిలోమీటర్లు దాటి బోర్డర్ మనం ఫెన్సింగ్ చేయలేమండి. లైన్ ఆఫ్ కంట్రోల్, షిమ్లా ఎక్కడ తర్వాత ఏమన్నాము, లైన్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ ది యాక్సెప్టెడ్ బోర్డర్ యాజ్ ఆఫ్ నౌ, రిజాల్వ్ అయ్యేంత దాకా అన్నాము. దాన్ని మనం ఫెన్స్ చేయలేము, నెంబర్ 1. నెంబర్ 2, ఫెన్స్ చేయాలన్నా కూడా అది మౌంటైన్స్లోంచి నీళ్ళలోంచి వెళ్తుంది, ఎలా ఫెన్స్ చేస్తారు? ఎలా? అండ్ సైన్యం ఎంత ఉంది అంత పెద్ద దేశానికి? 10 లక్షలు 12 లక్షల సైన్యం. 12 లక్షల సైన్యం మొత్తం అక్కడే ఉందా? కాదు కదా, వేరే చోట్ల కూడా ఉంది కదా. సో చేతులు పట్టుకుని నించోలేం కదండి. ప్రాక్టికల్గా స్ట్రాటజీగా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. దాని నుంచి మిస్సెస్ ఉంటే వచ్చేవాళ్ళు వస్తారు, లోపలికి వస్తారు, లోకల్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి అది కూడా వస్తుంది. సో అందరినీ ఆపలేము. ఇలాంటి అటాక్స్ గ్యారంటీగా ఆపుతాము అంటే మనం అనుకున్న ఆపగలుగుతాం, కానీ వాళ్ళు అయింది కదా, మళ్ళీ 3-4 ఏళ్ల తర్వాత అవ్వదని గ్యారంటీ ఏముంది? మళ్ళీ ఇంటి ఫెయిలియర్ అవ్వదనే గ్యారంటీ ఏముంది? మన దేశంలో దేశద్రోహులు ఉండరని గ్యారంటీ ఏముంది? సో ఆపాలి అంటే సప్లై చైన్స్ ఆపాలండి, ఆపాలంటే సింపథైజర్స్ కనల్ పర్మిషన్. అంటే మనము స్వతంత్రం వచ్చాక కాశ్మీర్ను మనం ఒక 12 విభాగాలుగా విభజించాము. లే లడాక్, జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆజాదీ కాశ్మీర్, సియాచిన్. ఈ భాగాలలో ఒక్కొక్క సమీకరణలు, ఒక్కొక్క నేపథ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉమ్మడి కాశ్మీర్. వాటిని స్ప్లిట్ చేసి మన మీద మనకు ఒక రకమైనటువంటి రైవలిటీని పెంచాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు గిల్గిట్ బల్టిస్తాన్ అనుకోండి, పూర్తిగా భారత ఆధీనంలో ఉన్నటువంటి భూభాగం, కానీ ఇప్పుడు పిఓకేగా మారింది. ఆజాద్ కాశ్మీర్ అనుకోండి, పూర్తిగా మనకు అంతర్భాగం, ఇప్పుడు పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. ఇప్పుడు ఎట్లా దీన్ని, ఒకవేళ ఆపరేటివ్ మోడ్ కింద భారత ప్రభుత్వం వెళ్తే ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి? ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, యుద్ధం అనేది ఒక ఆప్షన్. చాలా ఈజీ యుద్ధం అనేది అనుకోవడము, వెళ్ళిపోవడం యుద్ధంలోకి. కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండియా కూడా న్యూక్లియర్ స్టేటే, పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ స్టేటే. ఇండియాస్ న్యూక్లియర్ స్టేట్
ఈజ్ ఎ మెచ్యూర్ స్టేట్. అంటే కంట్రోల్ ఈజ్ విత్ ద ఎగ్జిక్యూటివ్, కంట్రోల్ ఈజ్ విత్ ద ప్రెసిడెంట్. ఎవరు ఇంటర్ఫియర్ చేయరు. మనము నో ఫస్ట్ స్ట్రైక్ పాలసీ కూడా ఉంది మన దగ్గర. పాకిస్తాన్ దగ్గర అలాంటిది ఏమైనా ఉందా? పాకిస్తాన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ న్యూక్లియర్ బటన్ మీద ఎవరిది వేలు ఉందనేది తెలియదు మనకి. ప్రెసిడెంట్ దా, ప్రైమ్ మినిస్టర్ దా, ఆర్మీ చీఫ్ దా, ఐఎస్ఐ చీఫ్ దా, లేకపోతే ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చీఫ్ దా, ఎవరు ఉన్నా మనకు తెలియదు. రేపు పొద్దున్న ఎవడో ఒకటి పిచ్చోడు ఆ బటన్ నొక్కాడు అనుకోండి, ఏమవుతుంది? మన దేశం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది కదా. 10-15 సంవత్సరాలు ఒక న్యూక్లియర్ అటాక్ ఏంటంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మన దేశం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. సో వీటిని ఫాలోఅవుట్స్ ఏంటి, వీటి వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి, దీనివల్ల లాంగ్ టర్మ్ లాభం ఏంటి అనేది ఆలోచించుకుని వెళ్ళాలి. కూర్చుని చెప్పడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు విపక్షాలు కూడా అంటాయి యుద్ధం చేయాలని. అది అంత ఈజీ తరుణం కాదు, అంత ఈజీ ఆప్షన్ కాదని వాళ్ళు మాట్లాడతారు. రేపు పొద్దున మళ్ళీ గవర్నమెంట్ క్వశ్చన్ చేయొచ్చని. కానీ పాయింట్ ఏంటంటే నష్టపోతుంది ఎవరు? దేశం మొత్తం నష్టపోతుంది. సో ప్రైమ్ మినిస్టర్ అనేవాడు మొత్తం దేశం గురించి ఆలోచించాలి కదండి. సో యుద్ధం అనేది సడన్లీ ఇట్స్ అన్ ఆప్షన్. కానీ యుద్ధం జరిగితే ఏం చేయాలి? డిసైజివ్ వార్ చేయాలి. డిసైజివ్ వార్ చేస్తే ఏమవుతుంది? సో ఒక్కొక్క స్టెప్ డిబేట్ ఇప్పుడు డిబేట్ అవుతుంది. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ బీన్ డిబేటెడ్. అంటే ఆల్ ద డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్స్, డిఫెన్స్ మినిస్టర్, ఎన్ఎస్ఏ, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూర్చొని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూర్చొని మాట్లాడుతుంటారు. ఒక స్టెప్ ఏంటి? యుద్ధం. ఓకే, యుద్ధం డిక్లేర్ చేశారు. యుద్ధం తర్వాత ఏమవుతుంది? యుద్ధం ఆబ్జెక్టివ్ ఏంటి? యుద్ధం గెలవాలి. యుద్ధం గెలవాలంటే ఏంటి? ఆల్ అవుట్ అటాక్. ఆల్ అవుట్ అటాక్ అంటే ఏంటి? మన దేశం అధీనంలో ఉండాల్సిన ప్రాంతాలన్నీ మనం వెనక్కి తీసుకోవడం. కరెక్ట్. అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా మనం వెనక్కి తీసుకోవడం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి 7 రీజన్స్ అండ్ ఆజాద్ కాశ్మీర్ అన్నీ మనం వెనక్కి తీసుకోవడం. వెనక్కి తీసుకున్నామంటే వాటిని మేనేజ్ చేయగలిగే కేపబిలిటీ ఇప్పుడు ఉందా? మేనేజ్ చేసుకుని మనము ఆ ట్రబుల్ని తీసుకునేంత స్టేట్ ఇప్పుడు ఉందా? ఆ రీజన్స్ చాలా ఘోరంగా ఉన్నాయండి అక్కడ స్టేటస్. ఇప్పుడు అవి తీసుకొచ్చి కాశ్మీరే సాల్వ్ కాలేదు, ఆ రీజన్స్ కూడా తీసుకొచ్చి ఇంకో ప్రాబ్లం మనం పెట్టుకోవచ్చా? పెట్టుకోలేమా? పెట్టుకుంటే మనం సాల్వ్ చేయగలుగుతామా? వీటిలన్నిటికీ ఆన్సర్స్ ఉంటేనే వార్ అనే ఆప్షన్ తీసుకుంటారండి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు గో టు దట్ వార్ ఆప్షన్. సో నన్ను అడిగితే వార్ షుడ్ నాట్ బీ ఎ ఈజీ ఆప్షన్ ఆర్ ఈజీ షిఫ్ట్. బట్ దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్ అండి. లైక్ ఇప్పుడు మనం డిస్కస్ చేయడం కష్టం, బట్ వెన్ ది డిఫెన్స్ కౌన్సిల్ డిసైడ్స్ అండ్ దే మేక్ ఎ డెసిషన్, ఐఎమ్ షూర్ ఒక మెచ్యూర్ అండ్ నేషనల్ ఇంట్రెస్ట్లో ఉన్నది, నేషనల్ మొరాల్లో ఉన్న డెసిషన్ తీసుకుంటారని నాకు గట్టి నమ్మకం ఉందండి. అంటే ఇప్పుడు వాటర్ ట్రీటీ మీద ఒక నిర్ణయం తీసుకుని 1960లో ఉన్నటువంటి హిందూ వాటర్ ట్రీటీని రద్దు చేశారు. కరెక్ట్. వాట్ ఇస్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? అక్కడ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో, పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి డిస్ట్రక్షన్? మనకేం నెగిటివ్ లేదండి. మీరు చూస్తే వాళ్ళకి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్కి వెళ్ళే వాటర్ మొత్తం ఇండస్ రివర్ నుంచే వెళ్తుంది. 80% ఆఫ్ ది అగ్రికల్చరల్ డిపెండింగ్ అపాన్ అవర్ వాటర్. కరెక్ట్. అండ్ పాకిస్తాన్ పంజాబ్ రీజియన్లో ఏదైతే పవర్ ప్రొడక్షన్, హైడల్ పవర్, ఎస్ కరెక్ట్. సో హైడల్ పవర్ ప్రొడక్షన్కి కూడా 60% వాళ్ళ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 60% ఈ పంజాబ్ ప్రావిన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ 60%ని మీరు ఈ జగ్యులర్ వైన్ పెట్టి ఆపారు అంటే వాళ్ళకి ఎంత లాస్ అవుతుందో ఆలోచించండి. సో ఇట్స్ ఎ మేజర్ స్టెప్. మనం రికగ్నైజ్ చేస్తున్నామో లేదో కానీ ఇట్స్ ఎ మేజర్ స్టెప్. మనం అనుకున్న వాటర్లో ఒక 50% ఆపినా కూడా ఒక 1-2 ఏళ్లలో పాకిస్తాన్లో కరువు పరిస్థితులు వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. అందుకే వాళ్ళు ఇప్పుడు ప్యానిక్ అవుతున్నారు. మేము ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ ద్వారా ఏం మెసేజ్ పంపిస్తున్నారు? మేము మిసైల్ అటాక్ చేస్తాము, ఇండియా స్ట్రాటజిక్ అసెట్స్ మేము ఐడెంటిఫై చేసాము, మేము మిసైల్ అటాక్ చేస్తాము, మేము తయారున్నాము, రమ్మనండి, మూతి విరిగేటట్టు జవాబు చెప్తాము, ఇలాంటివన్నీ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఎందుకు? అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. కొంచెం బ్రో బీటింగ్ అంటారు, మేము కూడా తయారుగా ఉన్నామని చెప్పుకోవడానికి. సో ఇట్స్ ఎ మేజర్ స్టెప్. మనం తీసుకునేది ఇన్నాళ్ళు మనం అన్నాం ఇది మాకు ఆప్షన్ ఉంది, మేము ఎక్సర్సైజ్ చేస్తామని. ఇప్పుడు చేసి మనం ఏం చేస్తాము? దౌత్య సంబంధాన్ని ఫినిష్ చేసాము. మీరు వెనక్కి వెళ్ళిపోండి అని పర్సనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేసాము వాళ్ళ డిప్లొమాట్ని పిలిచి. ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ నెగోషియేషన్ అని కూడా చెప్పాము. మేము ఇది ఆపేమో మా వైపు నుంచి, మేము డిసైడ్ చేసుకున్నప్పుడు మేము మళ్ళీ మీకు ఓపెన్ చేస్తాము, లేకపోతే మేము ఓపెన్ చేయము, మీతో నెగోషియేషన్ చేసే ఆప్షన్ మాత్రం లేదు అని క్లియర్ మెసేజ్ ఇచ్చాము. సో ఇట్స్ అ వెరీ సీరియస్ స్టెప్. సెకండ్, వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ పవర్ లేక కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ హైడల్ పవర్ ప్రొడక్షన్ కూడా వచ్చిందంటే పవర్ డెఫిసిట్ వచ్చేస్తుంది. పవర్ మీద నడిచేవి మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ వాళ్ళవి, ఎవరిమైనా కూడా పవర్ మీద నడిచేవి. ఆ పవర్ డెఫిసిట్ వచ్చిందంటే అదొక దెబ్బ తగులుతుంది. సో ఎకనామికల్లీ అండ్ బిజినెస్ వైజ్ మేజర్ దెబ్బతో. దాంతో ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడంతో కామన్ కమోడిటీస్ రేట్స్ పెరుగుతాయి. సో దేశం అంతా అల్లకల్లోలంగా అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ స్టెప్ అండ్ ఇట్స్ ఎ గుడ్ స్టెప్. కర్నల్ పరమేష్, ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉన్నటువంటి సాయుధ బలగాలలో భారతదేశం ఉంది, 14వ స్థానంలో పాకిస్తాన్. ఈ 2 బలాలు ఒకవేళ పోటీ పడితే ప్లస్లు మైనస్లు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి? అంటే మనం పాకిస్తాన్తో కంపేర్ చేసుకోవడం, నేను అనుకోవడము 71 వార్తో మానేసామండి.
యాజ్ అ పాలసీ కాంపిటబుల్. ఎక్సర్సైజ్లు అవి చేస్తాము, ఎందుకంటే పాకిస్తాన్ ఎనిమీ కాబట్టి, పాకిస్తాన్ థ్రెట్ ఉంది కాబట్టి. బట్ మొరాల్ కంపేర్ చేయాలన్నా, ట్రైనింగ్ కంపేర్ చేయాలన్నా, మోటివేషన్ కంపేర్ చేయాలన్నా, ఇంగ్లీష్లో అంటారు కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అని. పొంతం లేదు మన ఆర్మీకి వాళ్ళ ఆర్మీకి. మీరు లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఉన్న పోస్టులోనే చూస్తే, మేము కూడా సర్వ్ చేసాం కాబట్టి మాకు తెలుస్తుంది. వాళ్ళ ఆఫీసర్స్, పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే వస్తారు, విజిట్ చేస్తారు, వెళ్ళిపోతారు. మేము మా జవాన్లతోటి ఉంటాం, వాళ్ళతో కూర్చుంటాం, వాళ్ళతో తింటాం, వాళ్ళతో లేస్తాం, వాళ్ళతో ఆడతాం, వాళ్ళతో ఆపరేషన్స్ చేస్తాం, వాళ్ళలో ఒకళ్ళుగా ఉంటాం. సో మేము ఒక టీంలో ఉంటాము, వాళ్ళు పరిపాలించే రాజుల్లాగా వచ్చి వెళ్తారు. సో అదో పెద్ద డిఫరెన్స్ మన ఆర్మీకి వాళ్ళ. సో మన ఆర్మీకి వాళ్ళ ఆర్మీకి కంపారిజన్ లేదండి అసలు. సో యుద్ధం జరిగిందా అంటే, యుద్ధం జరిగితే ఎవరికి నష్టం జరుగుతుందో అందరికి తెలిసింది, మనం వేరేగా చెప్పుకోక్కర్లేదు. పాల్గామ్ అటాక్ జరిగినటువంటి ప్రాంతాన్ని అమర్నాథ్ యాత్రకు బేస్ క్యాంప్గా ఉపయోగిస్తారు. ఇప్పుడు బైసరన్ వ్యాలీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఈ దాడి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు జరగబోయేటటువంటి అమర్నాథ్ యాత్ర పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది? కొంచెం భయం అనేది ఉండడం న్యాచురల్ అండి. పబ్లిక్లో భయం అనేది ఉండడం న్యాచురల్. బట్ ఆల్రెడీ స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్. అంటే వితౌట్ మేకింగ్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్ ఏమవుతుందంటే, ఇట్లాంటివి ఉన్నప్పుడు, ఏరియాస్ ఉన్నప్పుడు ఒక స్టెప్ బ్యాక్ తీసుకుని ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటని మీరు పిన్ పాయింట్ చేశారంటే, టూరిజం ఎక్కడ ఉన్నా కూడా, ఏ స్టేట్లో ఉన్నా కూడా లోకల్ సెక్యూరిటీ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్. సో జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ లోకల్ సెక్యూరిటీ చేయాలి. సో వాళ్ళ పోలీసు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వాళ్ళ సిఐడీలు ఏమున్నా కూడా వాళ్ళని పెట్టి చేయాలి. సో వాళ్ళకి ఇండికేషన్ లేదా ఇట్లాంటి అటాక్ అవుతుందని, ఇన్పుట్స్ లేవా ఇట్లాంటి అటాక్ అవుతుందని. ఒకవేళ ఉంది అంటే ఏం యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళ పోలీస్ ఈజ్ ఇట్ కేపబుల్ టు ఫైట్ టెర్రరిస్ట్? ఎస్ ఆర్ నో? ఐ థింక్ అందరికీ ఆన్సర్ తెలిసిందే. ఎక్కడైనా పోలీస్ ఫోర్స్ దే ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ఫైటింగ్ టెర్రరిస్ట్ బై దేర్ ఓన్ సెల్ఫ్. బికాస్ వాళ్ళ ట్రైనింగ్ స్టాండర్డ్ అది కాదు, వాళ్ళ ఇంటర్నల్ సెక్యూరిటీ డ్యూటీస్. దానికి ఆర్మీస్ ఉన్నాయి, ఆర్మీ డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు హెల్ప్ ఎందుకు అడగలేదు డిఫెన్స్ ఫోర్సెస్ది? అదొక క్వశ్చన్. కోఆర్డినేషన్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం ప్లేస్లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా కోఆర్డినేట్ చేయాలని మాత్రమే టూరిజం. సో ఈ మినిస్ట్రీస్లో, ఆ టూరిజం మినిస్ట్రీలోనూ వీళ్ళలో ఎంతవరకు ఇది జరిగింది అనేది. సో ఇప్పుడు కూడా ఏమవుతుందంటే, మళ్ళీ దే విల్ సిట్ డౌన్ అండ్ డూ ఏ డీప్ డైవ్ అండి. ఎక్కడ తప్పు జరిగింది, ఇప్పుడు జరిగేది ఇంకో నెల, 2 నెలల్లో, 3 నెలల్లో అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. దాని మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అసలు? ఈ రెండు యాక్సెస్ ఉన్నాయి అమర్నాథ్ యాత్రకి. ఒకటి పెహల్గామ్ నుంచి ఉంది, ఒకటి సోన్మార్గ్ నుంచి వెళ్తే బాల్టాల్ ఉంది. అక్కడ దాకా అంటే బాల్టాల్ దగ్గర నుంచి మీరు ఒక ఫిట్, నేను నడిచినప్పుడు నాకు 3 గంటలు పట్టిందండి నడవడానికి. సో 5 గంటలు 6 గంటలు అనుకోండి, రెండు ఈక్వల్లీ డిఫికల్ట్ యాక్సెస్. కానీ ఏమవుతుందంటే పెహల్గామ్ దగ్గర కాబట్టి పెహల్గామ్ దగ్గర నుంచి వెళ్ళిపోతారు అందరూ, ఈజియర్ యాక్సెస్ కాబట్టి. బాల్టాల్లో కొంచెం వెదర్ కండిషన్స్ ఇంకా కొంచెం విపరీతంగా ఉంటాయి. సో అందుకని బాల్టాల్లో కొంచెం తక్కువ వెళ్తారు. యాక్సెస్ కూడా డిఫికల్ట్ కాబట్టి శ్రీనగర్ నుంచి వెళ్ళాలి, గుమ్రీ, బాల్టాల్ దాని దగ్గర నుంచి వెళ్ళాలి. సో దాంతో ఏమవుతుందంటే అక్కడ కొంచెం తక్కువ వెళ్తారు, పెహల్గామ్ నుంచి ఎక్కువ వెళ్తారు. సో ఈసారి పెహల్గామ్ నుంచి ఆపేసి బాల్టాల్ నుంచి చేయాలా, లేకపోతే పెహల్గామ్ నుంచి చేయాలంటే సెక్యూరిటీ మెజర్స్ ఏం తీసుకోవాలనేది ఆల్రెడీ కన్సిడరేషన్లో ఉంటుంది. బట్ టూరిజం తగ్గడం మాత్రం మనం యాంటిసిపేట్ చేయాల్సిన ఫాలోట్. ఎందుకంటే భయాందోళన అనేది ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు పబ్లిక్లో ఉండడం చాలా సహజం అండి అది. సో అది మనం గ్యారంటీగా యాంటిసిపేట్ చేయొచ్చు. బట్ ఒక నెల 2 నెలలు కొంచెం ఇంటెలిజెన్సీస్ని, లోకల్ యాక్టివిటీస్ని మానిటర్ చేయాల్సిన అవసరం మాత్రం చాలా. కర్నల్ పరమేశ్వర్, అంటే నేను కూడా కాశ్మీర్లో చాలా జిల్లాలలో పర్యటించాను, చాలా సమావేశాలు. బై నేచర్ నేటివ్ కాశ్మీరీస్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ టువర్డ్స్ ఇండియా. దెన్ ఇప్పుడు వాళ్ళ మీద రుబ్బుతున్నటువంటి ఈ టెర్రర్ అలిగేషన్స్తోని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎలా మోల్డ్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఏరియాస్ అండ్ పాకెట్స్ ఉన్నాయండి. అంటే టెర్రరిజానికి లోకల్ కాశ్మీరీస్ ఎప్పుడు సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు కనిపించలేదు, ఎక్సెప్ట్ యాజ్ యూ సెడ్ ఫ్యూ. అదే అండి, అది ఇట్ షుడ్ బికమ్ ఒక డిఫరెన్స్. మీరు చూసారంటే కాశ్మీర్ టెర్రరిజం, పంజాబ్ టెర్రరిజంలో మేజర్ డిఫరెన్స్ ఏంటి? పంజాబ్ టెర్రరిజం ఎందుకు ఫినిష్ చేయగలిగాం మనము, బై రూట్స్ ఎందుకు పీకేయగలిగామంటే కల్చరల్లీ పీపుల్ రివోల్ట్ చేశారండి. ఇది మన జీవితాల్ని, రోజు మనం చేసే బతికే జీవితాల్ని ఎఫెక్ట్ చేస్తుందని ఆ రియలైజేషన్ మొత్తం పాపులేషన్లో వచ్చి వాళ్ళు యాజ్ ఎ పాపులేషన్ నించునేంత దాకా ఎవరికి టెర్రరిజం నచ్చదండి. కానీ చాలామంది ఏంటి, రిలీజియస్ రాడికలైజేషన్ వల్ల, రిలీజియస్ బిలీఫ్స్ వల్ల, పర్సనల్ బిలీఫ్స్ వల్ల, పర్సనల్ గ్రడ్జెస్ వల్ల చాలామంది ఉన్నారు టెర్రరిజం సపోర్ట్ చేసేవాళ్ళు. చాలామంది ఫైనాన్షియల్ బిలీఫ్స్ వల్ల, ఫైనాన్షియల్ రీజన్ కోసం. కొందరు పొలిటీషియన్స్ సపోర్ట్ చేస్తారంటే వాళ్ళు పొలిటికల్ బెనిఫిట్స్ కోసం చేస్తున్నారు. సో ఇవన్నీ తగ్గి మెజారిటీ ఆఫ్ పీపుల్ వెన్ దే కమ్ టుగెదర్ ఒక కాశ్మీరీ కల్చర్లో రావాలి. మేము టెర్రరిస్ట్ వస్తే ఊరుకోము అన్న ఒక కల్చరల్
అబ్రింగింగ్ వచ్చినప్పుడు, కల్చరల్ ఏమంటారు అప్రైజింగ్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ అది రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. మీరు అన్నట్టు బంద్లు అవి చేశారు, ఫస్ట్ టైం జరిగింది ఇది. సో దట్ ఈస్ అ స్టెప్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. 30 years కాశ్మీరీ లోకల్ ప్రజలు ఒక సంఘటనను ఖండించి పుల్వామా అటాక్ లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ కాలే, బట్ ఇందులో ఓపెన్ గా పార్టిసిపేట్ అయ్యి, ఎందుకంటే వాళ్ళ సర్వైవింగ్, వాళ్ళ లైవ్లీవుడ్ కట్ అవుతుంది, జీవనోపాధి కట్ అవుతుందని తెలిసింది వాళ్ళకి. అది ఆ నిజం తెలిసినప్పుడు వాళ్ళు ఏ మనిషి అయినా రియాక్ట్ అవుతాడండి. మీ ఉద్యోగం పోతుందని తెలిసినప్పుడు మీరు కూడా రియాక్ట్ అవుతారు కదా, అట్లా రియాక్ట్ అయ్యారు వాళ్ళు కూడా. సో అలాంటి కల్చరల్ చేంజ్ రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. బికాస్ ఇప్పటిదాకా ఒక విధంగా నడిచింది అక్కడ, ఇప్పుడు ఒక విధంగా నడుస్తుంది. ఆ చేంజ్కి కూడా వాళ్ళు అడాప్ట్ అవ్వడము, ఆ చేంజ్ని టేకప్ చేయడము, ఆ చేంజ్లో బిలీవ్ చేయడం అనేది కొంచెం టైం పడుతుంది. కర్నల్ పరమేష్ గారు, సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించారు. అసలు సిమ్లా ఒప్పందం ఏంటి, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? ఒక విషయంలో చెప్పాలంటే సిమ్లా ఒప్పందం అంటే, సిమ్లా ఒప్పందంలో మనం ఏమనుకున్నామంటే, మీరు ఎక్కడున్నారో మీరు ఉండండి, మేము ఎక్కడున్నామో మేము అక్కడున్నాము, మధ్యలో వెళ్ళే గిరి ఏదైతే ఉందో అది ఒక ఇమాజినరీ లైన్ మనము మ్యాప్లో డ్రా చేద్దాము, అది మన డిఫాక్టో బోర్డర్ లాగా రెస్పెక్ట్ చేద్దాం దాన్ని. దట్ ఈస్ నాట్ అన్ ఇంటర్నేషనల్ బోర్డర్, అది బోర్డర్లా చేద్దాము, ఈ బోర్డర్ని మనం వైలేట్ చేయొద్దు అని ఒక ఒప్పందం. మీరు ఇటు దాటొద్దు, మేము అటు దాటము అని. ఆ వైలేషన్స్ జరిగాయి. సప్లిమెంట్ క్వశ్చన్ కర్నల్ గారు, లైన్ ఆఫ్ కంట్రోల్, యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్, ఇంటర్నేషనల్ బార్డర్ ఏంటి అసలు? ఈ ఇన్ని కాశ్మీర్లోనే ఈ 3 పదాలు వినిపిస్తాయి మనకు, ఎల్ఓసి, ఎల్ఏసి అండ్ ఐబి. సో ఎల్ఓసి మీకు మోస్ట్లీ కాశ్మీర్లో వినిపిస్తుందండి, ఐబీ కూడా వినిపిస్తుంది. ఐబీ అంటే క్లియర్ డిమార్కేషన్ ఆఫ్ బోర్డర్, మీకు తెలుసు ఇది బోర్డర్. బట్ ఐబీ క్లియర్ డిమార్కేషన్ ఆఫ్ బార్డర్ విచ్ ఈస్ ఇన్క్లూడింగ్ పిఓకే. కరెక్టే అండి, అంటే అది అప్పుడు మ్యాప్ గీసినప్పుడు ఒప్పుకున్నప్పుడు అయింది. దాని తర్వాత ఏమైంది, ఆ ఐబీ వైలేట్ అయిపోయింది. వైలేట్ అయిపోయి పాకిస్తాన్ దాటి వచ్చింది. దాని తర్వాత ఏంటి, లైన్ ఆఫ్ కంట్రోల్ని, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని మీరు సింపుల్గా చెప్పుకోవాలి, సింపుల్ లాంగ్వేజ్, లేమన్ లాంగ్వేజ్లో సివిలియన్స్కి అర్థమయ్యేట్టు చెప్పుకోవాలి అంటే, దట్ ఈస్ అ సీజ్ ఫైర్ లైన్. ఈ పొజిషన్స్లో మనం సీజ్ ఫైర్ డిక్లేర్ చేసాము. సో దీన్ని సీజ్ ఫైర్ లైన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అనుకోండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనుకోండి, ఎల్ఓసి అనండి, ఎల్ఏసి అనండి. ఈ లైన్ మీద మనము స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నాము. స్టేటస్ కో మెయింటైన్ చేసి డిప్లొమాటిక్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. డిప్లొమాటిక్ డిస్కషన్ స్టార్ట్ చేసి ఒప్పందంకి వచ్చిన రోజు దాని తర్వాత ఏం చేయాలో చూద్దాం. అప్పటిదాకా మాత్రం దీన్ని మనం రెస్పెక్ట్ చేద్దాము అని ఒక ఒప్పందం, అది సిమ్లా ఒప్పందం. సో అది వాళ్ళు ఎప్పుడు రెస్పెక్ట్ చేయలేదు. ఇవాళ మేము సిమ్లా ఒప్పందాన్ని ఒప్పుకోమని డిక్లేర్ చేయడం ఆఫీషియల్గా డిక్లేర్ చేశారు అంతే, బట్ దే నెవర్ రెస్పెక్టెడ్ దట్ కదండి. వాళ్ళు దాటి రావడం. ఫైనల్గా మీరు డైరెక్ట్గా కార్గిల్ వార్లో పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తోని ఇప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఆర్మీ ఫోర్సెస్కు, భారత ప్రజలకు, భారత ప్రభుత్వానికి మీరు ఏం సందేశం ఇస్తారు? వాట్స్ యువర్ మెసేజ్? భారత ప్రజలకి సందేశం ఇవ్వాలంటే ఒకటండి, ఇప్పుడు చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు సోషల్ మీడియా హ్యాండిల్స్లో, వాటిలో కూడా చూస్తున్నాను నేను. మీ ఇంట్లోంచి ఒకళ్ళని మీరు పంపించడానికి తయారున్నారా యుద్ధం జరిగితే? మీ పిల్లల్ని, మీ తండ్రుల్ని, మీ అక్కల్ని, చెల్లిని పంపించడానికి తయారున్నారా, పంపిస్తారా అంటే అందరూ ఎస్ అంటున్నారు. ఇలాంటి ఈవెంట్ జరగాల్సిన అవసరం లేదండి డిఫెన్స్ ఫోర్సెస్లోకి దేశ సేవ చేయడానికి. దేశ సేవ అనేది మీరు చేసే ప్రతి ఈవెంట్, ప్రతి యాక్షన్లోనూ ఉంటుంది, ప్రతి మూమెంట్లో ఉండాలి. అది దేశ సేవ. మీరు ఆ కల్చర్ మీరు పెంచుకున్నారు అంటే ఆటోమేటిక్గా ఈ అవసరం రాదు మనకి. సో అది ఇప్పుడు మీరు ఒక జపాన్ న్యూక్లియర్ అటాక్ తర్వాత, ఆ అటమ్ బాంబ్ అటాక్ తర్వాత 3 ఏళ్ళు ఎట్లా వచ్చింది? ఎందుకంటే వాళ్ళు నేషనల్ డిసిప్లిన్లో వాళ్ళు చేసుకున్నారు. సో ప్రజలకి చెప్పాలి అంటే అది మీరు మీ కల్చర్లో చేయండి. మీ పిల్లల్ని పెంచేటప్పుడు చెప్పండి, నువ్వు చేసే ప్రతి దానిలో దేశానికి కాంట్రిబ్యూషన్ ఏం చేస్తున్నావు, దేశం నీకు ఏమిచ్చింది అనేది నువ్వు క్వశ్చన్ చేయకూడదు. దేశం నీకు చాలా ఇచ్చింది, నువ్వు దేశానికి ఏమి ఇస్తున్నావు అనేది ఒకటి క్వశ్చన్ చేసుకోవడం గుర్తుపెట్టుకున్నారంటే అదే అన్నిటికన్నా పెద్ద దేశ సేవ. ఇంకా మిగతాది ఆర్మీలో ఉన్న జవాన్లకి, ఆర్మీలో ఉన్న యంగ్ ఆఫీసర్స్కి నేను చెప్పక్కర్లేదండి. దే ఆర్ వెరీ హైలీ మోటివేటెడ్ అండ్ ఐఎమ్ ష్యూర్ రేపు పొద్దున్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ నుంచి, ప్రెసిడెంట్ నుంచి, ప్రైమ్ మినిస్టర్ నుంచి ఏం ఆర్డర్స్ వచ్చినా కూడా వాటిని ఇంప్లిమెంట్ చేసి మన పరువుని, మన ఉనికిని, మన పరువుని, మన దేశ కల్చర్ని కాపాడడానికి వాళ్ళు ప్రాణాలను ఇస్తారని నాకు 100% నమ్మకం ఉంది. అవసరం ఉంటే మాలాంటి రిటైర్డ్ వాళ్ళు కూడా వెళ్తారు, దేశానికి అవసరం ఉందంటే తప్పకుండా వెళ్తారు, దానిలో అనుమానమే లేదు. అంటే అవసరం ఉంటే కంపల్సరీ మీతో, మీరు డ్యూటీల నుండి ఆఫ్ సైన్ అవుతున్నప్పుడే మీతో అగ్రిమెంట్ చేసుకుంటారు. ఒకవేళ యుద్ధం జరిగితే మాత్రం కంపల్సరీ వెళ్తాం, మేము గ్యారంటీగా వెళ్తాం. సో దేశం అవసరం ఉంటే గ్యారంటీగా వెళ్తాము. అలా ప్రతి పౌరుడు ప్రతిరోజు అనుకోవాలి. ఇలాంటివి ఈవెంట్స్ జరిగినప్పుడు అనుకోవడం కాదు. సోషల్ మీడియాలో మీరు వేసేసి పెద్ద గొప్ప మనిషి అయిపోరు, యాక్షన్స్లో చూపించాలి. అండ్ రెస్పెక్ట్ టు సోల్జర్స్ అండి, అది నార్మల్ టైం ఉన్నప్పుడు, పీస్ టైం ఉన్నప్పుడు సోల్జర్ అనేవాడిని రెస్పెక్ట్ చేయడము, ఒక
బేసిక్ రెస్పెక్ట్ ఇచ్చారంటే అదే చాలు వాళ్ళకి, అదే మోటివేషన్. ఎస్, ఫైనల్గా ప్రపంచానికి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సైద్ ఇప్పుడు ఒక గంట క్రితం ఒక కామెంట్ చేయడం జరిగింది. మీరు మా నీటి జలాలను ఆపేస్తే మీ శ్వాసను మేము ఆపేస్తాం. మీ కామెంట్తో విల్ కన్క్లూడ్. అంటే మునిగేవాడు ఆ, తేలడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడండి. సో ఆ ప్రయత్నంలో ఒకటి అనుకోవచ్చు, ఆఫీస్ సైజ్ చెప్పింది. ఏం చేయగలుగుతాడు? ఇంకో అటాక్ చేయిస్తాడు, అంతకన్నా ఏముంది? మన దేశాన్ని ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడు. ఇన్నాళ్ళు ట్రై చేస్తున్నారు కదా. ఎప్పుడో జనరల్ జియావుల్ హక్ 1988లో ఫార్ములేట్ చేశారు అది, బ్లీడ్ ఇండియా బై 1000 కట్స్ అని. ఏం చేశాడు? ఏం జరిగింది? వాళ్ళ దేశాన్ని వెనక్కి తీసుకెళ్ళింది కానీ ఆ ఫిలాసఫీ మన దేశాన్ని ఆపలేకపోయింది కదా. సరే, కొన్నాళ్ళు కొంచెం స్లోగా ప్రోగ్రెస్ అయింది, ఇప్పుడు ఎంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది ఇండియా, ఎన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఎంత ఎంత ఇంటర్నేషనల్ రికగ్నిషన్ దొరుకుతుంది, ఎట్లాంటి ఇంటర్నేషనల్ పొజిషన్ దొరుకుతుంది. సో ఇలాంటి టెర్రరిస్ట్కి మనం ఫుటేజ్ ఇవ్వకూడదు, ఇంపార్టెన్స్ కూడా ఇవ్వకూడదు అండి. నేను చదవలేదు ఆ కమెంట్, మీరు చెప్తేనే తెలిసింది నాకు. బట్ ఐ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు సచ్ టెర్రరిస్ట్ అండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ మంది ఉన్నారు, మనుషులు ఉన్నారు ప్రపంచంలో. అలాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఇంపార్టెన్స్ ఇస్తా కానీ వాడు ఒక టెర్రరిస్ట్ అండి. టెర్రరిస్ట్ని తయారు చేస్తున్నాడు వాడు, మనుషుల్ని పాడు చేస్తున్నాడు. వాడి స్టేట్మెంట్కి, వాడి థాట్స్కి, వాడి ఐడియాస్కి వాల్యూ ఇచ్చి వాడికి ఫుటేజ్ చేయడం వేస్ట్ అండి. ఎస్, కాశ్మీర్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేకనే పాక్ దేశంలో పెంచి పెరుగుతున్నటువంటి తీవ్రవాదులు సృష్టించినటువంటి ఒక అనాగరిక చర్యను భారతదేశం తమదైన శైలిలో తిరిగి జవాబు చెప్తుందనేటటువంటి అంశంతో పాటు పాకిస్తాన్లో ఇలాంటి పెంపుడు కుక్కలు మరోసారి పెరగకుండా ఉండే విధంగా, అష్టదిగ్బంధన చేసే విధంగా భారత్ అన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతుందనేటటువంటి అంశంతో పాటు భారతదేశ పౌరులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడమే కాకుండా అనుకున్నప్పుడు అన్ని రకాలుగా రియాక్ట్ అయ్యేటటువంటి సంపదతో ముందుకెళ్లాలనేటటువంటి అంశాన్ని లెఫ్టినెంట్ కర్నల్ కేవిఎన్ పరమేశ్వర్ గారు స్పష్టం చేశారు. ఒకవేళ యుద్ధం అనేది జరిగితే భారతదేశంలోని ప్రతి ఒక్కరూ అణువణువున యుద్ధంలో పాల్గొనవలసిన అవసరం వస్తుంది అనేటటువంటి అంశాన్ని కూడా స్పష్టంతో పాటు తాను పదవి నుండి బయటకు వచ్చిన పిలుపు వస్తే మాత్రం యుద్ధానికి నేను సిద్ధం అనేటటువంటి అంశాన్ని కర్నల్ కేవిఎన్ పరమేష్ గారు మన టీవీ సాక్షిగా తెలిపారు. థ్యాంక్ యూ కర్నల్ పరమేష్.